సిద్దిపేటలో ఒకవైపు పీపుల్స్ వారు, మరోవైపు జనశక్తి రాజన్న దళం, వీరిద్దరి మధ్య కొట్లాటలు బాగుండేవి. ఒకసారి ఆ నేపథ్యం చెప్పండి. అంటే ముఖ్యంగా ఎందుకో మొదట్లో బాగానే ఉన్నది. అంటే ఆధిపత్య పోరాటం అయిపోయింది ఇద్దరి మధ్యన. ఆధిపత్య పోరాట ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కోసం ఏమున్నదనంటే వీళ్ళు ఇటు సైడే ఉన్నారు. ముస్తాబాద, గూడెము, ఈ ఆవునూరు, ఈ బదనాకాలు, ఈ ఏరియా అంతా కొంత పీడిఎస్ లైన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు అదే జనశక్తి. ఇటువైపు మొత్తం పీపుల్స్ వారు. ఇటు ఈ దుబ్బాక, మిడిదొడ్డి కొంత సైడు, ఈ దుబ్బాక, తోగుట, గిరాయిపల్లి, కొండపాక, నాంగునూరు, గుమ్మడిదాల, ఈ అంతనేమో వీళ్ళ నేపథ్యంలో ఉన్నప్పుడు చిన్న ఘర్షణ చిలికి పెద్దగా అయిపోయినప్పుడు విపరీతమైన అందులో బాబు అని ఒక పిల్లగాడు మా ఆవిడ ఒకటి చనిపోయాడు. వాళ్ళ తరపు నుంచి కూడా ఇద్దరిని వాళ్ళు నరికేసిరు, మనం నరికేసేసిరు. తర్వాత అంటే ఆ క్రమంలోనే నేను అక్కడ చదువుకుంటున్నా. అక్కడ. సరే మాకు కూడా కొంచెం థ్రెట్ ఉండేది, కానీ మాకున్నటువంటి మేము చేస్తున్నట్టు మేము అప్పుడు దండోరా అనే నాటకం వేసేది. మేము ఇంటి కాలేజ్ చదువుకుంటున్నప్పుడు గోపన్న అని ఉండే. వీళ్ళు ఏం చేసిరంటే ఈ అంటరాంతనానికి, ఈ పెత్తందారు దానికి వ్యతిరేకంగా దండోరా అని ఒక నాటకం వేసినాం. మేము రోజు సాయంత్రం వెళ్ళి గ్రామాలలో నాటకాలు వేసేది. మేము చదువుకొని సాయంత్రం కాగానే వాళ్ళు ఆర్గనైజ్ చేసేది. పలానా ఊర్లకు మీరు వచ్చి మొదటిసారి దొరల మీద తిరుగుబాటు, 12ల మీద తిరుగుబాటు, అంటరాన మీద తిరుగుబాటుకు ఆ నాటకాన్ని చాలా గ్రామాలలో మేము ప్రదర్శించేది. సో మా మీద కొంత మంచిగా సదాభిప్రాయం ఉంది. ఎక్కువ మాకు తెలిసినంత వరకు అమరాన్ అని, నాకు అప్పుడు ఇంకా విమలక్క వీళ్ళు ఎవరు పరిచయాలు లేరు. అరే పర్వాలేదు వీళ్ళు మంచిగా ఉన్నారు. ఇక మా పట్ల కొద్దిగా అంత జనశక్తి మీకు సంబంధాలు ఉన్నాయి కదా అమరాన్? నాకు ఒక అభిప్రాయం ఉంది కదా ఉంది. కానీ రాజన్న దళం వీరన్న దళం విడిపోవడం కారణం తెలిసిందా? నేను అంత దూరం లోతుగా నేను వెళ్ళలేదు. నాకు ఎందుకనంటే నేను ఇటువైపు నేను వచ్చి సరే ఆ నేపథ్యము మనం వింటా ఉంటాము, ఎందుకు వచ్చింది ఏందని వచ్చింది దాని తర్వాత. కానీ మీకు టైంలో, ఉద్యమం టైంలో మీకు బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరండి? ఎస్పీలు కానీ? అంటే నేను మీకు చెప్పాలి అసలు వాస్తవంగా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను వరంగల్ వెళ్ళిపోయినా. సీకేఎం కాలేజ్ చదువుతున్నాను నేను. అంటే ఇంటర్మీడియట్ వరకు పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉండేవారు బాగా మీకు? మాకు అప్పుడు పార్టీ వెనక పడేవారు. వెంకటేశ్వర్లు అని ఉండే, డిఎస్పీ సిద్దిపేట డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆయన ఉన్నాడు. మనం చాలా సార్లు ఊర్ల నుంచి మా వాళ్ళను పోలీసులు వస్తున్నారు అనగానే మేము ఇడిచిపెట్టి పరిగెత్తేది, మళ్ళీ వచ్చేది పట్టుకొచ్చేది, సానుభూతులు వాళ్ళని తీసుకొని పోయిండు. తర్వాత మా దగ్గర ఇద్దరు ఎన్కౌంటర్ అయింది. మా ఊరి పిల్లలు ఇద్దరిని కాల్చేసారు. అంటే మీకున్న టైంలోనే ఒక మంచి ఎన్కౌంటర్ కూడా మీ సమక్షంలో జరిగింది అనుకుంటారు. అంటే ముఖ్యంగా నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు మురళి చోటు అందరు సురేష్ అని మేదినిపూర్ ఎన్కౌంటర్ నీకు 8 మంది 9 మంది చనిపోయారు. సురేష్ అనే పేరుతో ఉండే కనకయ్య రాంపురం, నంగనూరు మండలం విలేజ్ రాంపురం. ఆయన ఎప్పుడు బయటగా చిన్న పిల్లగాడు. అసలు మేము డిగ్రీ చేస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లగాడు, మా దగ్గర షెల్టర్కి వచ్చినప్పుడు చిన్న పిల్లగాడు. ఈ లీగల్గా వచ్చింది కదా అప్పుడు చెన్నారెడ్డి, లీగల్గా అవకాశం ఇచ్చినప్పుడు బయటకు వచ్చినాడు. ఆర్గనైజ్ చేసినప్పుడు అప్పుడు మాతోనే ఉండేది, మా రూమ్లో మాతోనే ఉండేది. కొంచెం నిర్బంధం అయిన తర్వాత వెళ్ళిపోతే మనోనే దళ కమాండర్ చేసిన తర్వాత చిన్న ఏమైనా ఉంటే అప్పుడు ఈయన దుబ్బాక దిక్కు షిఫ్ట్ అయిపోయాడు. గిరాయిపల్లి దిక్కు. ఇటేమో మన రామన్న పనిచేస్తాం మా దగ్గర. మా ఊరు రావురుకుల కానీ, సిద్దిపేట కానీ, నంగనూరు, ఈ ఏరియా అంతా కూడా రామన్న దళం చూసుకునేది. అట్లా ఒక రోజున మేదినిపూర్ అనే విలేజ్కి వచ్చారు వాళ్ళు. నైట్ సెట్టాలు తీసుకున్నారు. రాత్రి 12 గంటలకు. ఒక అమ్మాయి చా తాగుదామంటే పాల కోసం బయటకు వచ్చినది. ఆ పాల కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక షూ ఏమో ఇది వేసుకున్నది, సడన్గా చూసుకుందా లేదో ఒక చెప్పు వేరే వేసుకున్నది. ఒకటేమో ఒక కాలికేమో షూ ఉన్నది. ఆ అమ్మాయి టకటక రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు మీరు లగ్డారం అనే స్టేజ్ వస్తుంది, మీరు కుకునూరుపల్లె దాటిన తర్వాత లగ్డారం అని, అక్కడికి అమ్మాయి వచ్చినది. లగ్డారం అని విలేజ్ వచ్చిన తర్వాత ఇన్ఫార్మర్ చూసిరు, తేడా ఉంది ఈ అమ్మాయికి, షూ ఒకటి ఉంది, ఇదొకటి ఉంది, కొత్తగా కనబడుతుందని ఫాలో చేసే వరకల్లా ఆ రోడ్డు కొంచెం దూరమే కన్ఫర్మ్ చేసుకున్నారు ఇన్ఫార్మర్. దళాలు దిగినాయి. రాత్రి డే అంతా కూడా ఎదురుకాల్పులు, కొట్లాడితే చివరికి మొత్తం తలుపులు వేసేసి దానిలో పొగ గ్యాస్ ఇట్లా పెట్టి చంపేసిన తర్వాత ఆ 8-9 శవాలు వస్తే మా మిస్సెస్ అప్పటికి అక్కడ స్టాఫ్ నర్స్ సిద్దిపేట హాస్పిటల్, దానికి ఎదురుగానే మా ఇల్లు. ఎంత విచిత్రం చూడు. ఆ చనిపోయిన సురేష్ చోటు ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చి అన్నం తినిపోయేటోడు.
మా ఇల్లు ముంగంటే వాళ్ళ శవాలు పోస్ట్ మార్టంకి. అది మళ్ళీ దానికి ఎవరు అసిస్టెంట్గా మా మిస్సెస్ పోయింది. ఎంత బాధాకరమైన విషయం అని అంటే, అన్నం పెట్టినామనే వాళ్ళు పోస్ట్ మార్టానికి చేసినప్పుడు మళ్ళీ ఈమెనే పోస్ట్ మార్టానికి పోవాల్సి వచ్చింది డాక్టర్తో. మాకు ఎప్పుడు జీవితంలో ఒక్కొక్కసారి మా ఇంటి ముందు మా ఎవరైతే అన్నం పెట్టిరో మా చేత అన్నం పెట్టిన ఆమెనే అని పోస్ట్ మార్టంలో పాల్గొనడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు చాలా సందర్భాలలో కూడా మేము చాలా రోజుల దాకా కూడా అసలు ఆ సంఘటన మేము మర్చిపోయినటువంటి సందర్భం లేదు. కానీ దాని తర్వాత కూడా మేము వెనుకకు పోలేదు, మాలో ఇంకా కసిని పెంచింది. దాని తర్వాత కూడా దీనికి ముందు దీనికి ముందు ఇంకొక నేపథ్యం ఏంటంటే, నేను సీకేఎం కాలేజ్కి వెళ్ళిన. మా మిస్సెస్ అక్కడ నర్సింగ్ ట్రైనింగ్ చేసినప్పుడు వరంగల్లో చేసిండే. అంటే మీరు దుబ్బాక నుంచి వరంగల్ ప్రయాణం, అందులో సీకేఎం కాలేజ్. సీకేఎం కాలేజ్ పోయిన తర్వాత అది హబ్, అది ఇక హబ్బు, ఇక మనోళ్ళు కావాల్సిన వాళ్ళు ఇక అన్ని సమాచారం ఉంటుంది కదా. మొగిరిచెల్ల అని ఒక రమేష్ అని ఉండే అక్కడ ఇరుముకొచ్చుడు అది ఇది పోయి విచిత్ర పరిస్థితి ఏందనంటే, పోలీస్ మల్లయ్య అని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, నేను ఆయన ఇంటనే కిరాయికున్నాం. విచిత్ర పరిస్థితి ఏంటంటే లోతుకుంటా అని. అంటే వాళ్ళ పిల్లలు మాకుతో అటాచ్మెంట్ ఉన్నది, వాళ్ళతో మాకు అటాచ్మెంట్ తెలియదు ఈ నేపథ్యం తెలియదు. రూమ్ ఇచ్చారు కానీ వాళ్ళ పిల్లలకు తెలుసు, వాళ్ళ పిల్లలు తెలుసు. కానీ ఐజా కానీ వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడ ఉంటాడు. సరే అట్లా మేము పోయినాం, కొంత సెట్ అవుతుందని మేము పోయినాము. పోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో చదువుతున్నాను నేను. ఫస్ట్ ఇయర్ నేను సీకేఎం కాలేజ్ లోతుకుంట మధ్యాహ్నం ఒక చెరువు గట్టు ఉంటుంది, నేను నడుచుకుంటూ పోయేది. ఈమె ఇక్కడ చదువుకుంటుంది, రోజు పోడు వచ్చుడు. వాళ్ళకి ఇక్కడ చదువుకున్న క్రమంలో మా ఊర్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, మా నాన్నప్పుడు సర్పంచ్ అయ్యిండు. నేను ఊర్లోకే నేను వెళ్ళిపోయినా షెల్టర్ కావాలి. అప్పుడు నేను ఒక గొల్ల రాములు ఆయన ఒక ఆయన ఉంటాడు, రామయ్య, ఆయనను పరిచయం చేసిన ఎవరికి, శాఖముడికే. అన్న నేను ఇక చదువుకి వెళ్ళిపోతున్నాం, ఇక మీకు మంచికి చెడుకు మా జాన్వేస్లో అయిన ఒక ఆయన ఉంటాడు, ఇక వీళ్ళు ఉంటారు అని చెప్పేసి నేను ఆయనను పరిచయం చేసిన. అప్పుడు అన్నలు ఏం చేశారంటే, ఈ వెపన్స్ కన్నా గ్రైనేడ్స్ ఎక్కువ ఉండే కదా, గ్రైనేడ్స్ వాడేటోళ్ళు. మనిషికి ఒక చిన్న పిస్తోల్ కానీ మిగతా అంతా గ్రైనేడ్సే కదా వాళ్ళు. ఆయన ఏం చేసినానంటే, శాఖమురి ఏం తీసుకొచ్చిండంటే, మొత్తం గ్రైనేడ్స్ ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చి, ఇవి ఇంట్లో పెట్టు, నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని పోతా అని ఇచ్చిపోయినాడు. ఇక్కడ మేకల కాశ దగ్గర కలిసిండు ఆయన. ఆయనకేం చేసిండు పాపం, ఆ రామయ్యని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కుండలేసిండు. కుండలేసినప్పుడు వీడు మేకలు కొట్టుకొని పోయిండు. సాయంత్రము వాళ్ళ అమ్మ రొట్టె చేస్తున్నది, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాడు మొత్తం కుండలు వెతికితే ఇవి దొరికినాయి కుడుములు లెక్క. అవ్వ ఇవేంటి అని చెప్పేసి వాళ్ళ పొయ్యి కాడికి తీసుకొచ్చిండు. పేలిన తర్వాత మొత్తం ఇల్లు ధ్వంసమైపోయినాయి. పిల్లగాడు చనిపోయిండు, తల్లి చనిపోయింది, ఊరు మొత్తం లేచిపోయినది. పెద్ద అలజడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద అలజడి కాదు, మామూలు అలజడి కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సీమ చిట్టుకుమంటే ఎన్కౌంటర్లు చేసే కాలం, అది మామూలు పరిస్థితి కాదు. అట్లాంటి టైంలో అసలు ఈ ఊర్లోకి ఇవి ఎట్లా వచ్చినాయి, సో అండ్ సో ఏంది, దీనికి నేపథ్యం ఏంది, ఈ బాంబులు ఎట్లా వచ్చినాయి, ఇది ఏం జరిగింది అని మిగిలినవి కొన్ని ఉండే, అవి తీసుకొని పోయి పెద్ద బాయిలో పడేసారు. మా నాన్న సర్పంచ్ కూడా బాయిలో పడేసాడు పెద్దగా. పోలీసులు దిగినాయి, ఆ నీళ్ళు తీసిర్రు, అందులోకి బాంబుల మూట, గ్రైనేడ్స్ మూట. ఎవడు ఏంది ఎక్కడనంటే, ఊర్లో ఎట్లా స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది అన్నప్పుడు మళ్ళీ రస్మ బాలకిషన్ తీసుకొచ్చారు. ఈ ఊర్లోకి పార్టీ ఎట్లా ఎంటర్ అయింది, శాఖమురి ఎట్లా వచ్చిండు, రామన్న ఎట్లా వచ్చిండు, గోపన్న ఎట్లా వచ్చినాడు, వీళ్ళంతా ఎట్లా వచ్చిరు, ఈ ఊర్లో పీపుల్స్ వార్ నేపథ్యము ఎట్లా మొదలైంది అనడానికి కోసం వేస్తే మళ్ళీ దానిలోకి నేను వెళ్తే ఏడున్నాడు అనగానే రివ్యూ తీసే వరకల్లా దుబ్బా కాలేజ్, ఆర్ఎస్యు కాలేజ్ చైర్మన్ ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి ఇవన్నీ తీసుకున్నారు. అప్పుడు అలా లింగన్న ఈ ఫోటోలు ఇవి అవి మొత్తం ఫోటోలని సేకరించారు మా అన్ని. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వరంగల్ సీకెం కాలేజ్ ఎందుకు పోయిందంటే ఆర్గనైజేషన్ కోసం పోయిన అంటాడు, ఇక్కడ ఇడిచిపెట్టి వరంగల్కు అనేది మొత్తం షిఫ్ట్ అయ్యారు. అక్కడికి షిఫ్ట్ అయిపోయి ఒక 2 నెలలు 3 నెలలు నన్ను వాచ్ చేస్తారు వాళ్ళు. నేనేం చేసేది, చిన్న రూమ్ కదా, ఎవ్వరు లేనప్పుడు పోయి హోటల్కి వెళ్ళి పేపర్ చదివేటోళ్ళు. అప్పుడు ఒకటే 2-3 పేపర్లు, ఉదయము ఈనాడు, ఉదయం ఏదో 2-3 పేపర్లు వార్త గివ్వే ఉండేటి. మధ్యాహ్నం పూట చదివేటప్పుడు ఎవ్వరు లేనప్పుడు పోతున్నాడు, ఇంటికి వస్తున్నాడు, మొత్తం అబ్జర్వ్ చేసిండు. నేను ఒకరిని కాలేజ్ పోవడము రావడము ఇదంతా అబ్జర్వ్ చేసి, ఒకరోజు ఒక పోలీస్ ఆయన వచ్చి మామూలుగా సివిల్ డ్రెస్సులు ఇట్లా వచ్చేసి, అన్న ఈ మన రూములు కిరాయి దొరుకుతాయా అని వాడు మొత్తం చూసుకున్నాడు. ఇల్లు ఏమోనే నాకు తెలియదు కదా, ఓనర్ వీళ్ళు అని చూసినాక వాళ్ళని పోయిండు, పలకరిచ్చిండు, ఇక మొత్తం చూసుకున్నాడు.
అట్లా ఎన్నటి నుంచో చూస్తున్నారు ఎవరన్నా వస్తుర్రా పోతుర్రా ఏంది నేపథ్యం అనేది. నేను రోజు సాయంత్రం మా మిసెస్ తోలుకొస్తుంటే సైకిల్ మీద, ఇంకా ట్రైనింగ్ అయిపోగానే కాలేజ్ అయిపోగానే మళ్ళీ తీసుకొస్తుంటే నేను రావడము పోవడము ఇట్లా ఒక 5 నెలలు నన్ను అబ్జర్వ్ చేశారు వాళ్ళు, బాగా అబ్జర్వ్ చేసి ఒక పూట ఎంజిఎం హాస్పిటల్ కదా తీసుకురాని పోతున్నా, టక్కన ఆయనతో పట్టేసి కళ్ళకు బట్టలు కట్టి జీప్లో పడేసారు. జీప్లో పడేసి చక్కగా ఎక్కడ తీసుకురారంటే ఇప్పుడు భీమారం క్యాంప్ ఉంటుంది వరంగల్ దగ్గర. అవును, అప్పుడు ఇంకా అవి పూర్తి కంప్లీట్ కాలేదు, ఇంకా అది పూర్తి కంప్లీట్ కాలేదు. ప్లాస్టర్ చేస్తున్నారు. తీసుకుపోయి నైట్లో అలా పడేసారు. పట్టుకపోయి చెయ్యి తుపాకీ ఇచ్చేసి, అరే తుపాకీ నా దగ్గర ఎందుకుంటే నేను చదువుకొని వచ్చిన అంటే లేదు 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 ఇక వాటిని మొత్తం తీసిరి. కాలేజీ రావురూపుల బాంబులు మంచి చెడు ఇవన్నీ తీసుకుంటా నువ్వు తుపాకీ ఏడబెట్టినవు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరు చెప్పు. రాత్రి ఇక బాగానే కొట్టిరు బాగానే. ఇక ఎట్లుంటుంది వరంగల్ ఆ కాలంలో రామనాథం ఎన్నుకుంటారైనా చంపేసినటువంటి కాలంలో ఎట్లుంటుంది. అప్పుడు మామూలు ఇష్యూ కాదు అసలు, మామూలు కొట్టలే. కొట్టి రాత్రి బిర్యానీ తెచ్చి తినమన్నారు, తినలే. ఒక కానిస్టేబుల్ పెట్టిండు, కట్టేసి ఇది కట్టేసి ఈ ప్యాన్ కుక్క ఉంటుంది కదా ఆ కుక్కానికి ఊలాడేసారు నైట్ ఊలాడేసిన తర్వాత తెల్లవారు ఏమైపోయింది, నాకు ఈ చెయ్యి మొత్తం ఇట్లా బ్లడ్ సర్కిల్ ఆగిపోయి చెయ్యి అల్లకే ఊసొచ్చింది, చెయ్యి పని చేయట్లేదు. ఇక నాకు చెయ్యి పడిపోయింది మొత్తమే, కిందికి వచ్చింది. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ అందరూ వచ్చారు. పాపం ఒక్క కానిస్టేబుల్ ఉండే, ఆయన బాలరాజు అని, పాపం ఉన్నాడో లేడో తెలియదు. అసలు ఏంది నువ్వేందనంటే, పాపం ఆయన దళితుడు, నువ్వేంది అంటే అసలు లేదన్నా మా ఊర్లో పరిస్థితి గిది ఇట్లా అయిపోయింది. వాస్తవంగా ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా మిసెస్ కూడా ఏడో ఉన్నది, మేము చదువుకుంటున్నామన్నా ఇది అన్నాక అసలు ఏం చేస్తాం అంటే అప్పుడు కొన్ని పాటలు ఇట్లా అన్ని పాటలు పాడితే మీలాగానే పాటలు పాడమనగానే పాటలు పాడాక పాపం ఆయన బాగా ఫిదా అయిపోయి ఆయనకి ఏముండనంటే ఎట్లన్నా చేసి కొద్దిగా ఫేవర్గా చేయాలన్నటువంటి ఆలోచన మొదలైనప్పుడు మిగతా కానిస్టేబుల్ ఇక పొద్దుగాలు వచ్చిన తర్వాత ఇక ఎట్లా ఉంటుంది మీకు తెలియంది అనేది. అసలు వరంగల్ పోలీసులు స్పెషల్ ఫోర్స్ పార్టీకి దొరికినామంటే ఎట్లుంటుంది పరిస్థితి. మీ టైంలో డిటి నాయక్ గారు ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకు డిటి నాయక్ అని తెలియదు, కానీ మామూలు కొట్టలే. ఇక నాకు కొడితే కొద్దిసేపు అయిన తర్వాత రాత్రి కొట్టినప్పుడు కొద్దిసేపు తెలిసింది స్పర్శ, కొద్దిసేపు. పొద్దుగాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పడుకోబెట్టి వెనక కాలు కట్టి రోకలి బండలు మీద ఇద్దరు కూర్చొని ఈ కట్టె కొడుతూ ఉంటే ఇక నేను అమ్మ అనడం కూడా మర్చిపోయినా. నాకు తెలుస్తలేదు, స్పర్శ తెలుస్తలేదు. వాళ్ళు ఎంతసేపు కొట్టినా కూడా స్పర్శ పోయింది. అరే కనీసం అన్న ఏం చెప్పమంటావు సార్, నా దగ్గర లేదు, నేను వాస్తవమే, మీరు అన్నయ్య కూడా వాస్తవమే, కానీ ఇక్కడ నేను ఆ పరిస్థితుల్లో నేను లేదు ఉన్నావు అని చెప్తే అసలు కొట్టి వాళ్ళకి దమ్మొచ్చింది. దమ్మొచ్చిన తర్వాత లేదు రాయగాడు ఇట్లా లేదు, మా దగ్గర 100% నువ్వు సో అండ్ సో ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు చెప్పితే నేను ఇడిచిపెడతాం, చెప్పకుంటే నేను చంపేస్తాం, మీరు ఏమని చంపినా పర్లేదు. కానీ నాకు తెలిసిపోయింది వీళ్ళు ఎట్లా చంపేస్తారు, నాకు అర్థమైపోయింది. ఇక అట్లా 1 డే ఉంచుకున్నారు. రెండోసారి రాత్రికి నర్సంపేట అడవులకు తీసుకొని పోయారు, బట్ట కట్టి జీబులు తీసుకొని పోయి లక్కులు ఏంటంటే ఏదో ఒక హోటల్ కూర్చుండే పెట్టిండు, ఎవరో ఒక ఆయన వచ్చిండు, వచ్చి గిట్లే మాట్లాడుతూ ఉన్నాం, కూల్ డ్రింక్ పెట్టిండు. బహుశా వాళ్ళ ఇన్ఫార్మర్ అన్నట్టున్నాడు. నేను తుపాకీ తీసుకుపోయి ఇచ్చిన దానిలో నేనే ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్, అక్కడ ఆయుధాలు అక్కడ వాళ్ళకి సప్లై చేసినట్టుగా. ఆయన వచ్చినట్టు ఏం చెప్పిండో ఏమో, మళ్ళీ తీసుకొచ్చారు నైటు, చక్కగా తీసుకొని వచ్చి అప్పుడు నన్ను కొట్టేటప్పుడు అడిగేటోడు నేను ఎవరో తెలుసా అని అడిగేటోడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా డీటీ నాకేం తెలుసా సార్ మీరు ఎవరో అని నేను అనేది. పేరు అన్నామనుకో అప్పుడు కరెక్ట్ ఆర్గనైజర్ కాబట్టి తెలుసా అని అంటాడు. పోలీసు వాళ్ళతో ఎట్లా ఉంటుంది. చక్కగా అక్కడ నుంచి పద్మాక్షి గుట్టలకు తీసుకుపోయారు. 9 గంటల రాత్రి అవుతుంది. పద్మాక్షి గుట్టలకు తీసుకుపోయాడు. తీసుకొని పోయి ఇంకా చెప్పరా చివరిసారిగా నీది అయిపోయింది, నువ్వు తీసుకుపోయిన ఆయన కూడా చెప్పిండు, నీ పేరు చెప్పిండు, నువ్వే సప్లై చేసినావట, ఇక నేను కాల్ చేస్తున్నాం అని చెప్పేసి ఇట్లా పెట్టిండు, తుపాకీ పెట్టిండు ఈడ. ఇక మంచిసారిగా చంపేయండి, ఇదైతే గిదే అని చెప్పిన. ఒక 5 నిమిషాలు ఇట్లే పెట్టిండు. ఇదే మాట నన్ను ఇది అన్నాడు, ఇదే డిటి నాయక్, ఇదే మాట నన్ను ఇది అన్నాడు. ఇక గంతే సార్ నా దగ్గర అయితే లేదు, చంపేయండి, ఇక ఏమన్నది గింత గానం కొట్టిరు, గింత ఇదైపోయింది, చెయ్యే పడిపోయింది, నాకు మొత్తం చెయ్యే పని చేస్తలేదు, ఇక ఇంతకన్నా ఏముంటుంది, చంపేయమని చెప్పిన. ఒక 5 minutes కనత మీద ఇట్లా పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పోరా బతికిపోయిన పోరా అని చెప్పేసి మళ్ళీ నన్ను జీబులో తీసుకొచ్చి ఎంజిఎం హాస్పిటల్ కాడ దించంగానే పాప బాలరాజు అని ఒక కానిస్టేబుల్ ఒక 100 రూపాయలు తీసి నా చేతిలో పెట్టి హాస్పిటల్ చూపించుకో, కడుపు నేను అన్నం తిను, ఇంటికి పో
అని చెప్పి ఎందుకు విడిచిపెట్టారు మీకు? అంటే అక్కడ క్లారిఫై కాలే, నాతో అబద్ధం చెప్పారు కానీ ఈయన కాదని చెప్పినట్టున్నాడు. వాళ్ళ ఇన్ఫార్మర్ ఎవరో నాకు తెలియదు, సార్ ఈయన కాదు అని చెప్పినట్టున్నాడు. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా కానిస్టేబుల్, నేను పాటలు పాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా వినుకుంటా, ఎందుకు సార్ పాపం పోంతి సార్ అమ్మ వాడు ఏదో ఇటుకు వచ్చినట్టున్నాడు అని చూస్తే పాపం అట్లా అనిపిస్తలేదు సార్, ఎంత మంచి మంచి గాయకుడు సార్, అద్భుతంగా పాటలు పాడిండు, మాకు జానపదాలు వినిపి. అప్పటికి ఇంకా రేడియోలలో పాటలు పాడేవి, రేడియో స్టేషన్లలో జానపదాలు పాడేది. మా ఎస్ ప్రభాకర్ అని ఉంటే నాకు అప్పటికి ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఆర్టిస్ట్, నేను రేడియోలలో పాటలు పాడేది. నేను ఇంటర్మీడియట్ నుంచే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాటలు పాడిన వాళ్ళ మీద కూడా కోపం ఉండేది కదా పోలీసులు విపరీతంగా. అసలు వీళ్ళు పాపం ఈయనను ఎందుకు కన్విన్స్ చేసారో నాకు తెలియదు, కానీ వాస్తవంగా చంపేసుడే. కానీ ఆ బాలరాజును ఇంకొక కానిస్టేబుల్ పాపం వాళ్ళు దళితులు ఉన్నట్టున్నారు, సార్ మంచోడు సార్, వాడు ఎంత అద్భుతంగా పాటలు పాడుతున్నాడు సార్, ఎందుకు సార్ పోంతి సార్, వాడు కాదు కదా సార్ వదిలితే వదిలేసినాక నేను మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ సిద్దిపేటలకు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ డిగ్రీలో జాయిన్ అయినా. అంటే మీకు సందర్భం చెప్తా ఉన్నా, అంటే అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చి నాకు తెలిసి నేను ఒక్కనే కావచ్చు. వరంగల్ తర్వాత మన సిద్దిపేట డిగ్రీ.